శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 23 మంగళవారం గోచార రీత్యా మీనరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారు ఈరోజు వీరితో మీకు పక్కా గొడవ జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీనరాశి వారు మీరు డబ్బుని అతిగా ఖర్చు చేయటం వల్ల మీరు ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వల్ల కలగక తప్పదు. మీనరాశి వారు తోబుట్టువులతో సంతోషంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా మీరు కనుక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే ఈ రోజు మీరు ఆనందంగా గడపబోతున్నారు. ఈ రోజు మీరు అకారణంగా ఈ రోజంతా కొన్ని విషయాలలో బాధపడతారు. ఈ రోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల లేదా చుట్టాలు రావడం వల్ల మీ సమయం వృధా అవుతుంది. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి ఓ చక్కని సర్ప్రైజ్ని అందుకోబోతున్నారు. జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. లేకపోతే మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని రక్షించడానికి రారు. మీనరాశి వారు ప్రేమ, మంచి ఆహారం, వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటినే మీరు అత్యంత ఉన్నత స్థాయిలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు కూడా అనుకూల ఫలితాలనే ఈరోజు చూడబోతున్నారు. ఇక మీనరాశి వారితో ఎవరికి గొడవలు జరుగుతాయి అనే విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మీనరాశి వారు మీ యొక్క బంధువులతో ఎప్పటి నుంచో వివాదాలు కొనసాగుతున్నట్లయితే కనుక ఈరోజు వారితో మీకు గొడవలు జరిగే అవకాశం ఉంది. వారు మళ్ళీ మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు సంయమనం పాటించండి. మీనరాశి మహిళలకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇరుగు పొరుగు వారితో విభేదాలు ఏర్పడే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారితో గొడవలు జరిగే అవకాశాలు కూడా మీనరాశి వారు మీకు ఉన్నాయి కాబట్టి అనవసర విషయాల జోలికి అస్సలు వెళ్ళకండి. ఒకరి పర్సనల్ విషయాలు వేరే వారితో చర్చించడం ద్వారా ఇది మీ వివాదాలకు నాంది పలికినట్లు అవుతుంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండటం మంచిది. ఈ రోజు విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. ఈ రోజు మీరు మీ నాలుకను నియంత్రించకపోతే మీరు మీ ప్రతిష్టను సులభంగా చెడగొట్టుకున్న వాళ్ళు అవుతారు. మీ గురించి పుకార్లు వ్యాప్తి చేయడానికి కొంతమంది శత్రువులు ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.